భారీ భూకంపం నేపాల్ను నేలమట్టం చేసింది. అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. దుమ్ము ధూళితో రాజధాని కాఠ్మండు వణికిపోయింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందడం లేదు. నేపాల్లో కరెంటు నిలిచిపోయింది. పలు మార్గాల్లో రోడ్డు వ్యవస్థ దెబ్బతింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్న పట్టణ ప్రాంతాల్లో తొందరగానే పునరుద్ధరించారు. ట్విట్టర్ ద్వారా సమాచారం అందుతోంది. కాఠ్మండుకు 81 కిలోమీటర్ల దూరంలోని లామ్జుంగ్ ప్రాంతంలో భూకంప కేంద్ర స్థానం ఉన్నట్లు గుర్తించారు. భూమికి కేవలం 2 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో నష్టం చాలా తీవ్రంగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అమెరికా జియోలాజికల్ సెంటర్ తొలుత భూకంపాన్ని 7.5గా గుర్తించింది. ఆ తర్వాత దాన్ని 7.9గా సవరించింది. ఉదయం 11 గంటల 44 నిమిషాలకు తొలిసారి భూమి కంపించింది. అరగంట తర్వాత భూమి మళ్ళీ 2 సార్లు కంపించింది. గూడు చెదిరిపోవడంతో నేపాల్లో జనమంతా రోడ్డుపైనే అలమటిస్తున్నారు. ఎటు వెళ్లాలో తెలియదు. ఎవరు సాయం అందిస్తారో తెలియని పరిస్థితి.